ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం పట్ల ఇటు టీడీపీ అటు వైసీపీ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం మొదలైంది. ఇప్పటికే గాదె శ్రీనివాసులు నాయుడు ఈ గెలుపు కేవలం ఉపాధ్యాయులదే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ పార్టీల ప్రభావం లేదని అన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే అంశంపై ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్ చేయగా వైసీపీ నుంచి విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సైతం కామెంట్ చేశారు. ఉత్తరాంధ్ర నుంచి కూటమి ప్రభుత్వం పతనం మొదలైందన్నారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి 30% ఓట్లు కూడా పోల్ కాలేదని అన్నారు ఆయన. ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం వల్లే ఈ ఓటమి సంభవించినట్టు చెప్పారు మజ్జి శ్రీనివాస్. అంతేకాదు రఘువర్మ కూటమి అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు పల్లా ప్రచారం చేయగా ఇప్పుడు ఆయన తమ అభ్యర్థి కాదనడం హాస్యాస్పదమన్నారు మజ్జి శ్రీనివాస్. కూటమి అభ్యర్థి అవిజయం పాలు అవడం చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర నుంచే కూటమి ప్రభుత్వం పతనం కౌంట్డౌన్ మొదలైంది అని పూర్తి స్థాయిలో తేటతెల్లమవుతూ ఉంది. ఏదైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో మరి ఉపాధ్యాయుల తీర్పు మరి దాంతోపాటు ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలున్న ఉపాధ్యాయులు కూడా దీంట్లో మరి ఓటర్లుగా ఉంటూ మరి వారి తీర్పును చూస్తూ ఉంటే కూటమి అభ్యర్థికి